ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఎంత విన్నారన్నది ప్రధానం కాదు, ఎంత చెప్పానన్నది ప్రధానం కాదు. నేను 5 రోజులు చెప్పినా 50 రోజులు చెప్పినా మీరు నేను పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేయగలిగితే మనందరికీ ఆదిత్య హృదయం వంట పట్టినట్టు. ప్రతిస్పందన శక్తి లోకంలో జీవులకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సుషుమ్న అనబడేటటువంటి కిరణ సముదాయంలోంచి వస్తుంది. అది ఒకచోట కాదు, అన్ని లోకములలో ఉన్నటువంటి జీవులలో ప్రతిస్పందన శక్తిని పెంచగలిగినటువంటి చైతన్య రాశి నిబిడీకృతమైనటువంటి కిరణ సమూహము సూర్యుని నుంచి ఏది వెలువడుతుందో దానికి సుషుమ్న అని పేరు. ఆ సుషుమ్న కిరణముల యొక్క రాశి అని పిలుస్తారు. అలాగే 2వ రాశి ఒకటి ఉంటుంది, దాన్ని హరికేశము అని పిలుస్తారు. హరికేశము అనబడేటటువంటి కిరణముల యొక్క సముదాయము ప్రత్యేకించి నక్షత్ర మండలాన్నంతటినీ ప్రకాశింపచేసి స్థిరమైనటువంటి పద్ధతిలో నిలబడి ఉరుసుకోకుండా కదలకుండా అవి అలా ప్రకాశించగలిగి కొన్ని కోట్ల రెట్లు భూమి కన్నా పెద్దవైనా వాటి యొక్క చలనము చేత ఎవరికీ ప్రమాదములు లేకుండా అలా నిలబడగలిగినటువంటి శక్తి ప్రచోదనం చేస్తుంది. అక్కడి నుంచి అందుకు ఆదిత్యుడన్నారు ఆయన. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే అదితికి ఎంతమంది పిల్లలున్నా ఈయన్నే ఆదిత్యుడన్నారు. తల్లికి ఎంతమంది పిల్లలు పుట్టినా ఎవరు లోకం కోసం పాటుపడ్డాడో వాణ్ణి చూసినప్పుడు కదూ ఏ తల్లి కన్న బిడ్డవరా నాన్న అంటారు. దేవతలందరూ ఆవిడ కొడుకులే ఉండొచ్చు, ఈయనే స్వరపర భేదాలు లేకుండా సమస్త భువనములకు ఉపకారం చేసేవాడు, అందుకే ఆదిత్యుడు. ఆయనలో ఉన్న ఎవరు ఇలా ఉపకారం చేస్తున్నాడో అదిగో ఆ కాంతి మండలాన్ని పురుష రూపంగా లేదా స్త్రీ రూపంగా మీ ఇష్టం ఎలా అయినా సరే ఉపాసన చేయండి, అది హృదయం, ఆదిత్య హృదయం అన్నారు మహర్షి. ఏమి ఋషి ఆ సంబోధన, అసలు ఏమి ఋషివాక్యాలు. కాబట్టి హరికేశము అనబడేటటువంటి కిరణ సముదాయము ద్వారా నక్షత్ర మండలాన్నంతటినీ కూడా స్థిరమైనటువంటి కక్షలలో నిలబెట్టి పోషిస్తూ ఉంటాడు. అలాగే విశ్వకర్మ అనబడేటటువంటి పేరుతో కొంత కిరణ సముదాయం ఉంటుంది. ఈ కిరణ సముదాయాన్నంతటినీ కూడా ఆధారం చేసుకుని ఆయన బుధగ్రహాన్ని పోషిస్తుంటాడు. బుధగ్రహము యొక్క తేజస్సు, బుధగ్రహము యొక్క కదలిక, బుధగ్రహము యొక్క అనుగ్రహ శక్తి సూర్యుడి నుంచి వెళ్ళేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి కిరణ సముదాయముల వలన పొందుతుంటుంది. దాని చేత ఉద్దీపింపబడుతోంది అని వేదం చెప్తోంది. అలా ప్రకాశింపచేస్తూ ఉంటాడు. అలాగే విశ్వవ్యచ అని ఒక కిరణ సముదాయం మనకు పేరు. ఆ విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయం ఏదుందో దాని చేత శుక్రగ్రహాన్ని ప్రకాశింపచేస్తాడు. శుక్రగ్రహం అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం. జ్యోతిషరీత్యా కూడా చాలా గొప్ప గ్రహం. మామూలు పౌరాణిక భాషలో అయితే గురువు ఎంత గొప్పవాడో శుక్రుడు అంత గొప్పవాడు. అందుకే బలిచక్రవర్తిని అంతఃస్థానానికి తీసుకెళ్ళగలిగాడు. బృహస్పతి అంతటి వాడు తన కొడుకు కచుడు ఎవరి దగ్గర చదువుకోవాలి అంటే శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. దేవగురువు కొడుకు కదా నేనెందుకు చెప్తానని చెప్పడం మానేలేదు. పక్షపాతం లేకుండా ఉన్న విద్యనంతటిని చెప్పి మృత సంజీవని విద్యనిచ్చి పంపించాడు. అటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో ఆ శుక్రుణ్ణి ఒకప్పుడు శంకరుడు మింగేశాడు కోపం వచ్చి. ఆయన శివుడి కడుపులోకి వెళ్ళి స్తోత్రం చేశాడు. అదో అద్భుతమైన స్తోత్రం శివమహాపురాణంలో. అటువంటి శుక్రుడు ఏ కిరణ సముదాయము చేత ప్రకాశిస్తూ ఉంటాడు అంటే సూర్యుని యొక్క కిరణములలోంచి వెళ్ళే విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శుక్రగ్రహం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే సంపద్వసు వేరొక కిరణముల యొక్క సముదాయమునకు ఉన్నటువంటి పేరు. ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము నుండి వెలువడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వలన కుజగ్రహం పోషింపబడుతుంటుంది. లోహిత వపుహు అంటారు మూక పంచశతిలో, ఎర్రటి రంగులో ఉంటుంది ఆ గ్రహం. ఆ గ్రహానికి అంత శక్తి రావడానికి కారణం ఎక్కడిది అంటే సూర్యుని నుంచి వెళ్ళేటటువంటి ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయములలోని తేజస్సు చేత పోషింపబడుతూ ఉంటుంది కుజగ్రహం. అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది మహానుభావుడు ఆ గురుగ్రహం, బృహస్పతి గ్రహం.
అసలు జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉండనివ్వండి, ఒక్క గురుగ్రహం వీక్షణం బాగుందనుకోండి, మిగిలిన గ్రహాలన్నీ సరిగ్గా చూడకపోయినా బాధలేదు, గురువు ఒక్కడు కాపాడేస్తాడు. గురుగ్రహం ఒక్కటి సరిగ్గా లేదనుకోండి, పాపగ్రహాలకి ఇంత అవకాశం దొరికితే చాలు పడగొడతాయి. గురుగ్రహం కానీ బలహీనపడితే దాన్ని మళ్ళీ బలవత్తరంగా చేసుకోవడానికి సాధనమిచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఒక్క శంకర భగవత్పాదులకే దక్కింది. అందుకిచ్చారు దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి దర్శనం చేసినా, రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసినా వారికి జాతకంలో గురుగ్రహానికి బలం తక్కువగా ఉన్నా కూడా గురుగ్రహం బలాన్ని పుంజుకుంటుందని శాస్త్ర మర్యాద తెలిసిన పెద్దలు చెప్తారు. అంత గొప్పదైనటువంటి గురుగ్రహాన్ని సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్వర్యాగ దాని పేరు, ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తాడు. అలాగే స్వరాడ్వసు అని 7వ కిరణ సముదాయమునకు పేరు. ఆ స్వరాడ్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శనీశ్చర గ్రహాన్ని పోషిస్తాడు. శనైహి చరహ, మెల్లమెల్లగా కదులుతాడు. అందుకని శనైశ్చరుడు అని పేరు, శనీశ్వరుడు కాదు. ఈశ్వర శబ్దం గ్రహాలకి లేదు. గ్రహములు ఈశ్వరానుగ్రహము మీద ఆధారపడతాయి. ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తాయి. ఈశ్వరుడు వద్దన్నాడు అనుకోండి, అవి ఫలితాలు ఇవ్వకుండా ఆగుతాయి. తక్కువ స్థాయిలో ఫలితమి అంటే తక్కువ ఇచ్చి వదిలేస్తాయి. పాము కరవవలసిన వాడిని భక్తితో ఉన్నవాడు చీమతో కరిపించి వదిలేస్తుంది అంతే. అందుకే నవగ్రహాలు కూడా శంకరుడికి ఆభరణమని శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ కవచం పెట్టుకుంటాడు. కాబట్టి ఈ 7 రకములైనటువంటి కిరణ సముదాయము చేత జడులైనటువంటి వారి యందు మందబుద్ధి పోగొట్టి వాళ్ళందరూ చైతన్యం పొందేటట్టుగా చేస్తాడు. ఇందులో మళ్ళీ ఒక విశేషం ఉంది, శిశిరధృతి అంటారు. అంటే ఈ చైతన్యం ఇచ్చేటప్పుడు కూడా ఎలాగంటే వాడు మనస్సులతో ప్రతిస్పందించడం కాదు, అసలు వాడి శరీరంలో ఉన్న ఏ అవయవం కదలడానికి ఇష్టపడదు. ప్రయత్నపూర్వకంగా శరీరం ఒక ఉపకారం కోసం, ఒక అనుష్ఠానం కోసం, ఒకటి నేర్చుకోవడం కోసం, అది బడలిపోయినా సరే ఒక ప్రయోజనం కోసమని చెయ్యలేని వాడెవడున్నాడో వాడికి ఇక్కడ బుద్ధి స్థానం నుంచి అరికాలు వరకు చల్లతనం, ఆ మందబుద్ధి వ్యాపించింది అంటారు. అంటే ఇంకా వాడిది మొద్దుబారిపోయిన మందతనం. అలా వాడికి ఇక్కడ పుట్టిన మందబుద్ధి ఏం చేస్తుందంటే ఆ జడత్వం అసలు వాడి కాళ్ళు చేతులు కూడా కదలమంటే కదపడు, అలా ఉంటాడు సోమరితనం. దాన్ని విరగ్గొట్టగలిగిన కిరణ సముదాయం ఉన్నవాడెవరంటే సూర్యభగవానుడు. అందుకే అసలు పిల్లలు ప్రయోజనాత్మకమైనటువంటి జీవితాన్ని గడపాలంటే, వంశానికి పేరు తెచ్చేవాళ్ళు కావాలి అంటే ప్రతి ఇంట తల్లిది ప్రధాన కర్తవ్యం. తండ్రికి అంత తీరుబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, తండ్రి మాట వినొచ్చు, వినకపోవచ్చు, తల్లి మాట పిల్లలు కాదన్నారు. అమ్మ మాట పరబ్రహ్మము మాట వాళ్ళకి. నాన్న రోజు బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడు పెద్దయ్యాక కూడా పెట్టుకుంటాడు. నాన్న నువ్వు రోజు ఒక్కసారి మేడెక్కి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వస్తే తప్ప నేను నీకు పాలు కాచి పట్టుకొచ్చి ఇవ్వను అందనుకోండి అమ్మ. వాడు అమ్మ కోసం మొదలెడతాడు నమస్కారం. ఆ తర్వాత వాడు దేశంలోనే పేరుగాంచినటువంటి మహావిద్వాంసుడో లోకోపకారం అయిన తర్వాత అమ్మ నేర్పిన విద్య అని ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేస్తాడు. చాలు, ఆయన దిద్దుతాడు. ఇది ఇవాళ అత్యంత అవసరమైనటువంటి విషయం. దానికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు, మనం వెళ్ళక్కర్లేదు, ఆయనే ప్రతి ఇంటికి వస్తాడు. ఒక్కసారి ఆ తూర్పు దిక్కుకు తిరిగి అసలు ఆ సూర్యోదయం ఎంత చైతన్య దీప్తి అండి! లోకములోని ప్రాణులన్నీ ఉత్సాహాన్ని పొందేటటువంటి సమయం. తిక్కన గారు భారతంలో వర్ణిస్తారు, నీరజాకరములు నిష్టయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయల తికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ పూర్వాద్రి మీద వెలుగుతాడు. ఆ తూర్పు కొండ మీద ఆయన వెలుగుతుంటేట ఎంత దీప్తి, ఎంత చైతన్యం అంటే నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు అనుకోండి, ఇలా పెట్టి ఉంటాడు, ఇలా 2 చేతులు ముడుచుకుని ఉంటాయి.
భగవంతుడి దర్శనం అయిందనుకోండి, అబ్బా అని ఇలా అంటాడు. స్వామి, 2 కన్నులతో నిన్ను చూశాను, ఇక నోటితో మాట్లాడదు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మంద మధురాలాపంబల పగడనదిది లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. అలా ఇలా 2 చేతులు ఇలా పెట్టి ఆనందంతో మురిసిపోతుంటాడు. అలా రాత్రంతా పద్మాలు ఇలా మొగ్గలై ఇలా పెట్టి, హే భగవన్ సూర్యనారాయణమూర్తి ఎప్పుడొస్తావు 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 అని ఎదురు చూస్తాయిట. ఆ బాలభానుడి కిరణం సూర్యోదయం అవగానే వచ్చి ఇలా తగులుతుంది. తగలగానే ఇలా విచ్చుకుంటుంది, అబ్బా స్వామివారు వచ్చేసారమ్మయ్యా అని. అలా అవి రాత్రంతా చేసిన తపస్సుకి ఫలితంగా వాటిని అనుగ్రహించాడా అన్నట్టుగా వచ్చేట. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రువనంగా. చక్రవాక పక్షులకి భార్యాభర్తలకి ఒండూరుల మీద విశేషమైన ప్రీతి. కానీ వాటికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే చీకటి పడితే వాటికి కళ్ళు కనపడం. అందుకని చీకటి పడగానే అవి ఆడపక్షి భర్తని కనిపెట్టలేదు, మగపక్షి భార్యని కనిపెట్టలేదు, కళ్ళు లేవు కదూ. ఎగిరి పెడితే ఎక్కడ ఏ ముళ్ళల్లోనూ ఇరుక్కుంటామని భయం. అందుకని ఓ చెట్టు మీద కూర్చుని భార్య అరుస్తూ ఉంటుంది, ఓ చెట్టు మీద కూర్చుని భర్త అరుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడెక్కడో ఉన్నాడు అని వినిపించినా ఇది ఎగిరి వెళ్ళలేదు, అది ఎగిరి రాలేదు. అందుకని అలా రాత్రల్లా ఏడుస్తూనే ఉంటాయి. అలా వాటి ఏడుపు విని 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 ఆ భార్యాభర్తలు కలుసుకుని సంతోషిస్తారు. నువ్వేమిటి అతలబో అని చీకటిని తోసి అవతల బారేసి ఉదయించి చక్రవాక పక్షులు కలుసుకునేటట్టు చేశాడా, వాటి అనురాగం పండేటట్టు చేశాడా అన్నట్టుగా ఉదయించేట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.